నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీని మళ్ళీ ఆపేశారు భయ్య. ఈ మూవీ అసలు ఈ నెల 5వ తారీఖున రావాలి. అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్స్ 14 రీల్స్ వాళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ కంపెనీకి కొన్ని కోట్లు అప్పు ఉండటం వల్ల వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు వేయటం వల్ల ఈ మూవీ అయితే ఆగిపోయింది. ఇది అందరికీ తెలిసిన మ్యాటరే. ప్రజెంటు తెలంగాణ హైకోర్టులో మరో వ్యక్తి ఈ మూవీని ఆపేయాలి, పెయిడ్ ప్రీమియర్స్ వేయకూడదు, టికెట్స్ హైక్స్ ఇవ్వకూడదు అనే విధంగా కోర్టులో కేసు వేశాడు. మళ్ళీ ఈ మూవీని పెయిడ్ ప్రీమియర్స్ తెలంగాణలో ఆపేశారు భయ్య. ఈ మధ్యకాలంలో ఏ పెద్ద హీరో, అంతెందుకు చిన్న హీరో సినిమా కూడా ఈ విధంగా ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వట్లేదు భయ్య. పెయిడ్ ప్రీమియర్స్ ఎవరో ఆపట్లేదు. ఓజీకి 1000 రూపాయల టికెట్ ప్రైస్ పెట్టారు, ఎవరో ఆపలేదు. పుష్పాకు 1500 2000 పెట్టారు, ఎవడో ఆపలేదు. ఎప్పుడో రిలీజ్ అయిపోయిన బాహుబలి 2కి 1000 రూపాయలు పెట్టారు పెయిడ్ ప్రీమియర్స్కి, ఎవరో ఆపలేదు. కానీ ఈ అఖండ 2కి 400 600 పెడుతున్న ఆపేస్తున్నారంటే ఈ అఖండ 2ని ఆపడం వెనకాల ఎవరో పెద్ద తలకాయ ఉన్నారనిపిస్తుంది భయ్య. ఆ పెద్ద తలకాయ హ్యాండ్ లెగ్ మొత్తం బాడీ పెట్టేసి ఆపుతున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది భయ్య. లేకపోతే ఈ విధంగా ఆగదు. ఎవడో గొట్టంగాడు హైకోర్టులో కేసు వేసాడు, మూవీ మీద స్టే తెచ్చాడు, హైక్స్ ఇవ్వకూడదన్నాడు, లేదంటే సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ఆపేయాలన్నాడు అంటూ న్యూస్ వస్తుంది భయ్య. అయితే ఆ కేసు వేసిన వాడిని మనం పెద్ద పట్టించుకోకర్లేదు. ఆ కేసు వేసిన వాడు వెనకాల ఒక పెద్ద తలకాయ ఉంటుంది. మరి ఆ పెద్ద తలకాయ ఎవరు అనేది మీ ఉద్దేశాన్ని కింద కామెంట్ అయితే చేయండి భయ్య. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే భయ్య, ఆంధ్రప్రదేశ్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి కానీ తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ అయితే లేవు. మరి హైకోర్టులో కేసు వేయటం ఏంటో, వెంటనే వాళ్ళు తీర్పు ఇచ్చేయటం ఏంటో, ఇక ఏ సమస్యలు స్టేట్లో లేనట్టు ఈ సినిమాల మీద పట్టడం ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు భయ్య. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టినా, 2000 పెట్టినా, 3000 పెట్టినా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడే చూస్తాడు, ఇంట్రెస్ట్ లేనివాడు చూడడు కదా. మన ఈ అఖండ సినిమా ఆగిపోయింది భయ్య. ఫ్యాన్స్ కోట్లు ఇస్తామని ముందుకు వచ్చారు, ఆ అప్పేదో మేమే కట్టేస్తామని ముందుకు వచ్చారు. అది వాళ్ళ అభిమానం. అసలు ఈ మూవీని ఆపాలని చూసేది ఎవరో మీ ఉద్దేశం ప్రకారం కింద కామెంట్ అయితే చేయండి భయ్య.